అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి మార్చి 6 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు పేరు వచ్చి పండిత రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయట్లో చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. 100% గంటల పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం చెప్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు ఫలితం ప్రకారము రేపటి రోజున ఈ రాశి వారి కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆశయాలు నెరవేరుతాయి. రేపటి రోజున ఈ రాశి వారికి అన్నీ కూడా అనుకూలమైన రోజుగానే ఉందని చెప్పుకోవాలండి. అదేవిధంగా ఈ రాశి వారికి రేపటి రోజున మీ ఆశయాలు నెరవేరబోతున్నాయి మరియు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. రేపటి రోజున లక్ష్మీదేవి దర్శించడం మంచిది. మీ ఖాళీ సమయాన్ని రేపటి రోజున ఎంజాయ్ చేస్తారు. భవిష్యత్తులో విలువ పెరిగే వస్తువులు కొనుగోలు చేస్తారు. మరి మీ తల్లిదండ్రులతో మీ ఆనందాన్ని పెంచుకోండి. విదేశీ విషయాలు, ఫ్యాషన్, టెక్నాలజీ మరియు కొత్త సంస్కృతిపై మీకు ఆసక్తి పెరుగుతుంది. మీరు చేసే కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆశయాలు నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. భవిష్యత్తులో విలువ పెరిగే వస్తువులు కొనుగోలు చేయవచ్చు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. తల్లిదండ్రులతో మీ యొక్క సంతోషాన్ని పంచుకోండి. మీకు ఖాళీ సమయం దొరుకుతుంది. నచ్చిన వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశం లభిస్తుంది. విదేశీ సాంప్రదాయాలు, ఫ్యాషన్, టెక్నాలజీ మరియు కొత్త సంస్కృతులపై ఆసక్తి పెరుగుతుంది. రేపటి రోజున లక్ష్మీదేవిని దర్శించడం చాలా మంచిది. మీ యొక్క కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. కాబట్టి మీకు మరింత కష్టపడడానికి సిద్ధంగా ఉండండి. రేపటి రోజు మీకు అనుకూలమైన రోజు అండి. మీ యొక్క కృషికి తగ్గ ప్రతిఫలం అయితే ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి మీరు మరింత కష్టపడాలి. మీ లక్ష్యాలు సాధించడానికి రేపటి రోజున మీకు ఒక మంచి అవకాశం లభిస్తుంది. మీ తల్లిదండ్రులతో మీ యొక్క ఆనందాన్ని పంచుకోండి. ఎందుకంటే వారు మీ సంతోషానికి అర్హులు. మీరు కొత్త వస్తువులు కొనుగోలు చేయవచ్చు. అవి భవిష్యత్తుల యొక్క విలువ అయితే పెరగబోతుందండి. రేపటి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే అది మీకు విజయవంతమవుతుంది. మీరు ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలనుకుంటే అది మీకు సులభంగా ఉంటుంది. రేపటి మీరు ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తారు మరియు విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ తల్లిదండ్రులతో మీ యొక్క సంతోషాన్ని పంచుకోండి. వారిని విలువైన వారిగా భావించేలా చేయండి. ఇది వారిలో ఒంటరితనము లేదా నిస్పృహ భావాలను తొలగిస్తుంది. ఒకరినొకరు సహాయం చేసుకోకపోతే జీవితానికి అర్థం ఉండదని గ్రహించండి. మీ తల్లి ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. మీ కష్టానికి తగిన ఫలితాలు మరియు లాభాలు పొందుతారు. మీ ఆశయాలు నెరవేరుతాయి మరియు కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి లేదా వ్యాపారంలో లాభాలు సూచించబడతాయి. కొత్త ప్రణాళికలు చేయడానికి ఇది ఒక మంచి సమయం అండి. ప్రత్యేకించి భవిష్యత్తు ఆదాయము మరియు ఆర్థిక స్థిరత్వంపై దృష్టి సాధించే ఆలోచనలు బలంగా ఉంటాయి. మీరు కొనుగోలు చేసే కొన్ని వస్తువులు భవిష్యత్తులో విలువ పెరిగే అవకాశం కూడా ఉంది. విదేశీ అవకాశాలు లేదా విదేశీ సంబంధిత వ్యాపారాలు మీకు మరింత లాభదాయకంగా అనిపించవచ్చు. రేపటి రోజు ప్రారంభంలో కొంచెం అలసటగా అనిపించవచ్చు. మంచి ఆరోగ్యం కోసము యోగా, ప్రాణాయామం సాధన చేయడం మంచిది. మీ అంతర్గత సత్యానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా శాంతి మరియు స్వేచ్ఛను అనుభవిస్తారు. మీ ఆత్మ భాగస్వామి రోజంతా మీ గురించి ఆలోచిస్తారు. రేపటి రోజు మీరు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. రేపటి రోజు మీకు ప్రత్యేకమైన అనుభవాలు వస్తాయి. ఆకాశంలోని స్థితుల ప్రభావం మీ జీవితానికి సానుకూలత మరియు కొత్తదాన్ని తెస్తాయి. రేపటి రోజు మీలో కొత్త స్థితి ప్రవహిస్తుందండి. మీరు మీ యొక్క చుట్టూ ఉన్న వారితో లోతుగా కనెక్ట్ అవ్వడానికి మంచి సమయం. కొత్త సంబంధాలను ఏర్పరచుకోవడానికి లేదా పాత సంబంధాలను రీఫ్రెష్ చేసుకోవడానికి మీకు ఇదే సరైన సమయం. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీ ఆలోచనలు మరియు భావాలను స్పష్టంగా వ్యక్తీకరించడానికి మీకు మేలు కల్పిస్తుంది. రేపటి రోజు మీరు మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి ప్రేరణ పొందుతారు మరియు ఇది మీ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి గొప్ప అవకాశము. మీ యొక్క ఆలోచనలు పంచుకోవడానికి మరియు హృదయపూర్వకంగా కనెక్ట్ అవ్వడానికి అవకాశాలను కొరతలేదండి. మీరు సంబంధంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తుంటే రేపటి రోజు మీకు మంచి రోజు. మీ అంతర్గత స్వరాన్ని వినండి
మరి మీ యొక్క హృదయాన్ని వ్యక్తపరచండి. సానుకూలత మరియు అవగాహనతో ముందుకు సాగండి. రేపటి రోజున ఈ రాశి వారికి అనుకూలమైన రోజు అండి. మీరు మీ పని, న్యాయం మరియు వ్యాపారం నుండి ప్రయోజనం అయితే ఖచ్చితంగా పొందుతారు. సామాజిక పనుల్లో పాల్గొనడం వల్ల మీ గౌరవం పెరుగుతుంది. మీ యొక్క తండ్రి మార్గదర్శకత్వము ప్రతి రంగంలోనూ ప్రయోజనాలు తెస్తుంది. మరియు మీ యొక్క తోబుట్టుల మద్దతు నుండి ముఖ్యమైన పనులను పూర్తి చేయవచ్చు. మరియు రేపటిలోన ప్రయాణం చేయవలసి వస్తే జాగ్రత్తగా ముందుకు సాగండి. మీ అత్తామామల నుండి మీ యొక్క ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది. రేపటిలోని వ్యాపారంలో లాభం కోసం మీరు కొత్త అవకాశాలు కనుగొంటారు. కానీ మీరు సరైన అవకాశాలను గుర్తించాలి. రేపటి రోజున మీరు మీ యొక్క కుటుంబ జీవితంలో విజయం సాధిస్తారు. చాలా కాలం తర్వాత స్నేహితుడికి కలిగే అవకాశం కూడా లభిస్తుందండి. మీ ప్రతిష్టాత్మకమైన కోరికల్లో ఒకటి నెరవేరవచ్చు. విద్యార్థులు తమ చదువులపై పూర్తి దృష్టి పెట్టాలి. అప్పుడే వారు ఏ పరీక్షలైనా విజయం సాధిస్తారు. మీరు ప్రయాణిస్తున్నప్పుడు ముఖ్యమైన సమాచారాన్ని పొందుతారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా మీకు ఉంది. విదేశాలకు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్న విద్యార్థులకి మంచి విజయాన్ని అయితే సాధిస్తారు. రేపటి ముఖ్యమైన సంభాషణ చేయడానికి ఇది శుభప్రదమైన రోజు. మీ నైపుణ్యాలను సరైన దిశలో ఉపయోగించండి. కొత్త అవకాశాలు మరియు సవాళ్ళతో నిండి ఉంటుంది. మీ ఆలోచనలు మరియు సూచనల పనిలో ప్రశంసించబడతాయి. ఆర్థిక లాభాలు సాధ్యమే, కానీ తెలివిగా పెట్టుబడి పెట్టండి. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ అలసటను విస్మరించవద్దు. సామాజిక మరియు వృత్తిపరమైన సంబంధాలు ప్రయోజనాలను తెస్తాయి. దృష్టి మరియు ప్రణాళికతో రోజును ప్రారంభించండి. విలాసాల కోసము గణనీయమైన ఖర్చు ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. గాయాలు మరియు ప్రమాదాలను నివారించండి. ఆదాయం తగ్గవచ్చు. ఇంట్లో మరియు బయట అనైతిక మరియు అశాంతి వాతావరణం ఉంటుంది. మీరు మిత్రులను ఒప్పించలేరు. ప్రమాదకర లేదా అనుభవ సంబంధిత కార్యకలాపాలు నివారించండి. శ్రేయోభిలాషులు సహకరిస్తారు. డబ్బు సంపాదించడం సాధ్యమే, కానీ ఉద్యోగ వ్యాపారాలు శ్రమతో కూడిన ఫలితాలు వస్తాయి. సహచరుల యొక్క సహకారం లభిస్తుంది. బుద్ధిబలంతో కీలక సమస్యలు పరిష్కరిస్తారు. వృత్తిపరంగా నూతన అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో రేపటి రోజున అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. రేపటి రోజున మీరు పక్షపాతం వహించకుండా ఉండాలి, లేకుంటే మీరు పక్షపాతంతో ఉన్నారని ఆరోపించబడతారు. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలో పాల్గొనవద్దు. ఖర్చులు పెరగవచ్చు. కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం కూడా ఉంది. రేపటి రోజున ఎవరైనా కానీ మంచి చేస్తున్నప్పుడు మీరు ఇబ్బందులు పడవచ్చు. మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి, లేదా మీరు అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ప్రేమ జీవితంలో సానుకూల ప్రవర్తన మిమ్మల్ని మీ ప్రియమైన వ్యక్తికి దగ్గర చేస్తుంది. నూతన వ్యక్తుల జోలికి ఈ రాశి అస్సలు వెళ్ళవద్దు. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడవైతే మంచిదండి. మాలో ఉల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అవివాహాలకు ఇది అద్భుతమైన సమయం. మీరు వాహనాలు మరియు ఆభరణాలు పెట్టుబడి పెట్టవచ్చు. మీ యొక్క మునుపటి కృషి ఫలవంతమైన ఫలితాలు ఇస్తుంది. వ్యాపారం కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. మీరు డబ్బు సంపాదించవచ్చు. కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. కొత్త భాగస్వాములు మీ వ్యాపారంలో చేరవచ్చు. మీ ఇంట్లో శాంతి మరియు ఆనందం నెలకొంటాయి. మీ ప్రతిభ ప్రజలు మరియు ముందు వ్యక్తమవుతుంది. మీరు ఒక ముఖ్యమైన సమావేశానికి హాజరవడానికి అవకాశం లభిస్తుంది. ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉండండి. బడ్జెట్ ప్రకారం పనిచేయండి. మీరు కెరీర్ మరియు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. చట్టపరమైన విషయాలు ఓపికగా ఉండండి. వాణిజ్య నిర్ణయాలు తొందరపాటుకు నివారించండి. మీరు అవసరమైన సమాచారం సేకరిస్తారు. మీరు ప్రాధాన్యత జాబితా ప్రకారం పనిచేస్తారు. విదేశీ సంబంధిత ప్రయత్నాలు ఊపుకందుకుంటాయి. బంధువుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. పెట్టుబడులు పెరగవచ్చు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. విస్తరణ ప్రణాళికలు ముందుకు సాగుతాయి. మీరు సులభంగా ముందుకు సాగుతారు. కృషిపై నమ్మకం పెరుగుతుంది. బడ్జెట్పై శ్రద్ధ వహించండి. తొందరపడకండి. రేపటి రోజు మీరు అనవసరమైన సలహాలు ఇచ్చినందుకు అవమానించబడతారు. మీ జీవిత భాగస్వామి భావాలను మీరు గౌరవించాలి. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలి. విదేశాల్లో నివసించేవారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనవచ్చు. రాజకీయ నాయకులు తమ ఇమేజ్ గురించి ఆందోళన చెందుతారు. మీకు ఏమైనా తీవ్రమైన వ్యాపార సమస్యలుంటే అవి పరిష్కారం అవుతాయండి. మీ ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. ఇక ఈ రాశి వాళ్ళు ఎక్కువ మందికి జలుబు, దగ్గు, జ్వరం వచ్చే సీజన్ వారీగా వచ్చే సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయండి. మీ బాస్ మిమ్మల్ని ప్రశంసిస్తారు. స్టాక్ మార్కెట్లో ఉన్నవారు రేపటి ఆర్థిక లాభాలు ఖచ్చితంగా పొందుతారు. మీ కుటుంబంలో కలిసి మతపరమైన యాత్ర కూడా వెళ్ళవచ్చు. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. మత విశ్వాసాలపై మీ విశ్వాసం బలపడుతుంది. మీరు సామాజిక కార్యక్రమాలు పాల్గొంటారు. స్నేహితులు మీకు సహాయం చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారండి. పనిచేసే నిపుణుల ఆదాయంలో పెరుగుదల చూడవచ్చు. నూతన కార్యాలు కొద్దిగా ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్ప భోజనము వల్ల మీ యొక్క అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి కూడా గురి చేస్తుంది. వీలైనంత వరకు అసత్యానికి దూరంగా ఉండండి. అనవసరమైన భయాందోళనకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. మీరు వివిధ పనుల్లో ఉత్సాహంగా ఉంటారు. లాభ అవకాశాలకు సద్వినియోగం చేసుకుంటారు. మీరు మీ యొక్క లక్ష్యాలను త్వరగా సాధిస్తారు. పోటీతత్వం పెరుగుతుంది. చర్చల్లో మీరు ప్రతిభావంతంగా ఉంటారు. పరిశ్రమ మరియు వ్యాపారంలో శోభం పెరుగుతుంది. మీరు లాభాలపై దృష్టి పెట్టండి.
అన్ని రకాల కూడా మీరు వృత్తి వ్యాపారం రేపటి రోజున అనారోగ్యం మీకు సంతోషం లేకుండా చేస్తుంది. కుటుంబంలో సంతోషాన్ని నింపాలంటే మీరు వీలైనంత వరకు త్వరగా కోలుకోవాల్సి ఉంటుంది. రేపటి రోజున మీ సంతానం నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఇది మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది. ఆఫీస్లో మీరు మరీ ఎక్కువ సమయం గడిపితే ఇంట్లో జీవితం బాధపడుతుంది. మీ అంకితమైన తిరుగులేని ప్రేమకు అద్భుతాలు సృష్టించే శక్తి ఉందండి. వ్యాపారరీత్యా చేసిన ప్రయాణం మంచి ఫలితాలు ఇవ్వటం వలన వ్యాపారవేత్తలకు రేపటి రోజున మంచి రోజు అనమాట. ప్రయాణం వెంటనే ఫలితాలను తీసుకొని రాదు, కానీ భవిష్యత్తు ప్రయాణాలకు పునాది వేస్తుంది. వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా వస్తుంది. రేపటి రోజున లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు అనకూడదు మేలు చేస్తుందండి. ఆర్థికంగా అమ్మవారి యొక్క ఆరాధన వల్ల మీకు ఆర్థికంగా అయితే నెలకొంటారు. మరి తెలుసుకున్నాకండి రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.